మాకు స్వాతంత్రం అర్ధరాత్రే పోయింది. అందుకని చాలా విచారిస్తున్నాము. కనీసము ఎన్నో రాజకీయాలు చేస్తుంటారు, అన్ని పార్టీ వాళ్ళు చేస్తుంటారు, చూస్తుంటాం. కానీ అర్ధరాత్రి ఆడవాళ్ళని రూముల్లోకి వెళ్ళి తలుపులు తట్టి డోర్లు విపరీతంగా బాధి వెలుగొట్టి అసలు ఒక రావణి రాజ్యం ఎలా ఉంటుంది అనేది మేము చదవడమే కానీ ఈరోజే చూసినాం ప్రత్యక్షంగా. ఎన్నో ఇవి చదివినాం కానీ లేడీస్ని ఈ విధంగా టార్చర్ పెడతారని వినడము చూడడమే సినిమాల్లో. ఈరోజు రియల్ లైఫ్లో చూపించారు. ఇది కరెక్ట్ కాదండి. చంద్రబాబు గారు మీ పాలనలో మహిళలకి రక్షణ అంటూనే మమ్మల్ని ఈ విధంగా వెనకాల ఈ విధంగా చేస్తూ ముందర రక్షణ అనడం కరెక్ట్ కాదు. ఇది మేము వైసీపీ కార్పొరేటర్లుగా 49 మంది వైసీపీ కార్పొరేటర్లుగా ఎన్నుకోబడ్డాము. మేము మా ఓటు హక్కు మేము ప్రశాంతంగా వినియోగించుకునే అవకాశాన్ని మాకు కల్పించాలి. మాకు ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చి మరి మా ఓటు హక్కుకు పంపించాలని కోరుకుంటా ఉన్నాము. మాకు ఏ విధమైన ప్రొటెక్షన్ లేదు. మాకు ఇప్పుడు నిన్న జరిగిన విషయంకి భయభ్రాంతులే మేము వెళ్ళి ఎక్కడో ఉండాల్సి వచ్చింది. కానీ లేకపోతే మేము స్వేచ్ఛగా తిరుపతిలోనే ఉండుంటాము. మాకు ఆ స్వేచ్ఛ నిన్న మొన్న జరిగిన విషయాల వల్ల పోయింది. మేము ఆ స్వేచ్ఛ మాకు ఇక్కడ లేకపోవడం వల్ల మాకు భయంతో వెళ్ళి ఆడుంటే కూడా వచ్చి ఆడవాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మాకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించండి. మాకు స్వేచ్ఛగా మా ఓటు హక్కు కల్పించుకునే భద్రతని మీ ప్రభుత్వం ద్వారా కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పోలీసులు మా ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారంటండి. అవసరం ఏముంది? మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళు ఎంత భయపడి మాకు ఫోన్లు చేస్తున్నారండి. పోలీసులకి ఏం పనండి? మాకు తెలియదా మా ఓటు హక్కు వినియోగించుకోవడానికి? మేము వెళ్తాం కదా. అసలు పోలీసులు ఎవరు రావడానికి? ఎందుకు వస్తారు పోలీసులు? అవసరం ఏముందండి? అర్ధరాత్రి 12 నుంచి ఆడవాళ్ళని రోడ్ల మీద తిప్పిస్తా ఉంటారు. ఇంటికి పోవాలంటే అక్కడ ఉంటున్నారు, బయట పోవాలంటే ఇక్కడ ఉంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఈ రోజు పోలీసులే కిడ్నాప్ చేస్తారా మమ్మల్ని? ఈ రోజు ఒక అన్నదమ్ముడిగా ఈ రోజు అభినయ్ అనే వ్యక్తి లేకపోతే ఆ అరగంట మేము పడిన నరకము ఎవరు ఎక్కడికి రాదు. అభినయ్ నిజంగా ఆపద్ బంధువులాగా వచ్చాడు. ఒక ఆడబిడ్డకి ఫోన్ చేసి నేనున్నానక్క అని మమ్మల్ని ఫాలో అప్ చేశాడు. అరగంట మాతో టచ్ లో. చూడండి మా కాల్స్ చూడండి. మాకు ఎన్నిసార్లు కాల్ చేసి మాకు ధైర్యం నింపి అభినయ్ మీకు ధైర్యంగా ఉండండి, మేము వస్తున్నాను, విత్ ఇన్ ½ అవర్ లో వచ్చి ఆపద్ బంధువులాగా నిలబడి మమ్మల్ని క్షేమంగా తిరుపతికి తెచ్చారండి. రూమ్ లో మీపై దాడికి వచ్చారు. అవునండి, మేము లేకపోతే రూమ్ లో పడుకున్న అసలు డోర్ లేదండి కొట్టేది. అర్ధరాత్రులు 1 గంటకి లేడీస్ పడుకుంటున్నారు, ఇప్పుడు డోర్ లేదండి కొట్టేది. ఎంత భయానికి గురవుతో ఎవరైనా కూడా మీ ఇంటి వరకు అభినయ్ అన్న వచ్చాడు. ఇప్పుడు మేము పిల్లల్ని బయట వదిలేసి వచ్చాము. పోలీసులు ఎవరు ఇంటి దగ్గర అక్కడికి రాలేదు. మమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేయలేదు. ఎవరో ఒక అతను వచ్చారు, అన్యూనిఫాము వెళ్ళేస్తూనే ఉన్నారు. బాటినరకు వచ్చి భయప్రాంతం చేసి మమ్మల్ని వాకిలు కట్టి చాలా భయపడిపోయినాము. చాలా ఇబ్బంది పడిపోయి టెన్షన్తో మేము ఏం చెప్పాలనో తెలియక అవికి ఫోన్ చేసినాము. అవి దగ్గర నుండి మమ్మల్ని తీసుకొని అన్నోళ్ళ ఇంటికి వచ్చేసి ఏమని బెదిరిస్తా ఉన్నారా మీ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళందరూ? ఏం లేదు, ఓటు వేయద్దు, మీరు ఇంట్లోనే నిలుచుకోండి. పిల్లలతో అందరూ మేము బెడ్రూమ్ లో ఉంటే వచ్చి భయాందోళనకు గురి చేసి మాకు అసలు ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది. ఇప్పుడు పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఇదేంటండి? ఇది మాకు ఇష్టమైన వాళ్ళకి ఓటేస్తాం. మాకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది వైసీపీ. మా అభినయ్ కోసం మేము ఎంతవరకు నిలబడతాం, చేస్తాం. అది మా ఇష్టం. మా ఇష్టాలని కంట్రోల్ చేయాల్సిన ఇది వాళ్ళకేముంది? మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇచ్చేస్తారు? ఎంత భయాందోళనకు గురి చేస్తారు? అభినయ్ గారు మాకు ఈ విషయం ఇట్లా మాకు భయం ఉంది, ఇట్లా పరిస్థితి అని చెప్పిన అరగంటలో మాకు వచ్చి మమ్మల్ని కాపాడాడు. ఈ రోజు అభినయ్ రాకుండా ఉంటే మా పరిస్థితి ఏందండి? మా ప్రాణాలు పోయినా ఇంకేం జరిగినా కూడా అసలు అడిగేవాళ్ళు లేరు. అభినయ్ గారు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. విత్ ఇన్ ½ అవర్ లో ఇక్కడ తిరుపతి నుంచి అంత దూరం వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని సేఫ్ గా ఇక్కడ ఇంటికి తీసుకొచ్చారు. మేము నిజంగా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉంటాము. ఇది అసలు చాలా చెడ్డ పని ఉండేది, మంచి పద్ధతి కాదు ఇది. రాత్రులు ఆడవాళ్ళని తెలియకుండా వాష్రూమ్ లోంచి లాక్కొని వచ్చారు. తలుపు తోసుకొని వచ్చి లాక్కొని బయటికి లాగారు. ఆడవాళ్ళని కూడా తెలియకుండా తీసుకొచ్చారు, దౌర్జన్యం చేశారు, రౌడీజం చేసి మమ్మల్ని లాక్కొచ్చారు. ఉంటే రూమ్లో వచ్చి ఆడవాళ్ళు లేడీస్ని చూడకుండా వచ్చి తలుపు దమాను తోసినాడు. అట్టే భయపడిపోయినాను నేను. ఎందుకు ఆ మాదిరిగా చేయాలా? మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకే మేము కార్పొరేటర్లు అయినాము. మేము ఇష్టంగా ఓటు వేసి గెలిపిస్తాము, అది మా ఇష్టం. ఇది ఏంది వీళ్ళకు డ్రిల్ ఉంటే మగవాళ్ళు అయితే మీరు గెలిచి చూపియాలా? మమ్మల్ని ఎందుకు వచ్చి వీళ్ళు భయపడి పెట్టేది?
ఆడవాళ్ళనే మా అభిరెడ్డి వచ్చి తీసుకొని వచ్చినాడు. నిన్న భయపడిపోయినాను నేనైతే. వచ్చినారమ్మా వాళ్ళ రూమ్లో ఉంటే అసలు నిద్రే పోలేదు. నేను రూమ్లో కూర్చొని ఉంటే వచ్చి తలుపు పట్టే తోసినాడు. లేడీస్ని కూడా చూడకుండా అట్లా చేస్తారు ఎవరైనా. అసలు తలుపు తట్టవచ్చా?